ఆయుష్నిచ్చి నీ పని చేయాలని మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రియులైన పిల్లలతో ముఖ్యంగా మరి నాయన నీ వాక్యం అంటే ఆసక్తి కలిగిన పిల్లలతో మరలా మరి తండ్రి ఈ సువార్త యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు తండ్రి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. ఇందును బట్టి నీకు వందనాలు నాయన. ఇప్పుడు వాక్యాన్ని బోధించిన ఉండగా తండ్రి మీరే నా నోటికి బూరగా ఉండి నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించుకుంటారని, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును నీ పిల్లలకు అనుగ్రహిస్తారని యేసు నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, కొంచెం మీరు కూడా ఆలస్యంగానే వచ్చారు కనుక ఇంకా మనకు ఇబ్బంది అయినా, కొంచెం మీరు ఇబ్బందిగా ఫీల్ అయినా తప్పకుండా ఒక 45 నిమిషాల వరకు అయితే వాక్యాన్ని బోధించాల్సి వస్తుంది. దయవుంచి మరి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నన్ను మన్నించండి. తప్పక చెప్పాలి, లేకపోతే అనుకున్న విషయాన్ని మీతో పంచుకోలేను కనుక మరి ఈ విషయంలో నన్ను క్షమిస్తారని తెలియజేస్తూ, ప్రియులరా మరి మీరు స్క్రీన్ పైన చూశారు, దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా అనే ఒక మంచి మన ఆత్మలను దేవుని వైపు మళ్లించే, దేవుని వైపు ఆకర్షించే చక్కని మాటల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కనుక నిద్రపోకుండా మీ చెవినిస్తారని తెలియజేస్తూ, ప్రియులరా జ్ఞాపకము అన్నది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. ఎందుకు అనంటే ఈ జ్ఞాపక శక్తి అన్నది కనుక మనిషికి లేకపోతే ఈరోజు కుటుంబ వ్యవస్థ కానీ మనుషుల మధ్య బంధాలు కానీ నిలబడేవి కాదు. తల్లి ఎవరో పిల్లెవరో తెలిసేది కాదు. ఉదాహరణకి మతిస్థిమితం కోల్పోయినటువంటి రోడ్డు వెంట తిరుగుతున్నటువంటి కొంతమంది పిచ్చోళ్ళను మీరు చూడండి. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనంటే వారికి జ్ఞాపక శక్తి అన్నది నశించింటుంది. జ్ఞాపకాలు అనేవి వారు కోల్పోయి ఉంటారు కనుక రోడ్ల వెంటాలు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. వారి కుటుంబం వారికి తెలియదు, వారి పిల్లల గురించి వారికి బాధ్యత ఉండదు, వారి తల్లిదండ్రుల గురించిన బాధ్యత ఉండదు. ఎందుకంటే మరిచిపోయారు, కుటుంబాన్ని మర్చిపోయారు, పిల్లల్ని మర్చిపోయారు, భార్యను మర్చిపోయారు, తల్లిదండ్రులను మర్చిపోయారు. అలా దేశదిమ్మరులుగా తిరుగుతూనే ఉంటారు. అంటే ఈరోజు ఒక మతిస్థిమితం కోల్పోయిన కొంతమంది వ్యక్తులను చూస్తేనే అలా అనిపిస్తున్నప్పుడు అందరిలో కూడా ఈ జ్ఞాపక శక్తి అనేది దేవుడు ఇవ్వకుండా ఉంటే ఈరోజు మనం ఒక కుటుంబముగా కట్టబడేవారమా మీరు ఆలోచించండి. ఒక కుటుంబముగా మనం ఉండేవారము కాదు ప్రియులరా. అయితే ఇంత గొప్ప జ్ఞాపక శక్తిని మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అన్నప్పుడు, ఇదిగో తన జ్ఞాపకాలు మనలో ఉండాలి, మన జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి అని కోరుకున్నాడు. అంటే భూమి మీదకి వెళ్ళిన తర్వాత నన్ను నా పిల్లలు మర్చిపోకుండగా నన్ను గుర్తుంచుకోవాలి అని చెప్పే దేవుడు ఏం చేశాడంటే ఈ జ్ఞాపక శక్తి అనే గొప్ప వరాన్ని మనిషికి ఇచ్చాడు. అయితే కాలక్రమేణా మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు అనంటే ఈ యొక్క ఎవరినైతే జ్ఞాపకాలలో ఉంచుకోవాలో ఆ దేవుణ్ణి మర్చిపోయి మనుషుల జ్ఞాపకాలలో ఉండడానికి మనుషులు ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు ఎవరైనా సరే నేను దేవుని జ్ఞాపకాలలో ఉండాలి అన్న ఆలోచన ఎవరికి ఉందంటారు చెప్పండి? దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న ఆలోచనతో ఎవరు లేరు. మరి ఎవరి జ్ఞాపకాలలో మనిషి ఉండిపోవాలనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఒక తండ్రి అయితే ఏం చేస్తాడు, తన పిల్లల జ్ఞాపకాలలో ఉండిపోవాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలి, ఒక గొప్ప తండ్రిగా నా పిల్లలు నన్ను గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఏం చేస్తారంటే వారిని చక్కగా పెంచి, చక్కగా చదివించి, వారికి అవసరాలన్నీ తీర్చి బాగా చూసుకుంటారు. అలాగే ఒక రాజకీయ నాయకుడిని మీరు చూడండి. రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు, తనకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల జ్ఞాపకాలలో నేను చిరస్థాయిగా ఒక గొప్ప నాయకుడిగా నన్ను నా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడుతూ వారి మన్నన పొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ రకంగా ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా మనిషి జ్ఞాపకాలలో ఉండాలనుకుంటాడు, కానీ దేవుని జ్ఞాపకాలలో మాత్రం ఉండాలి అని కోరుకోడు. కారణం, దేవున్నట ఈ మనుషులు అనతి కాలంలోనే మరిచిపోయిరన్న మాట మనం చూస్తాం. చూడండి ఒక్కసారి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి, 11వ వచనం చదవండి, మన్నించండి. నా జనులారా ఆయన క్రియలను, ఆయన తన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారట, మరిచిపోయారు. అంటే ఈరోజు ఇశ్రాయేలు జనాంగం మాత్రమే దేవుణ్ణి మరిచిందా? మనం మరవలేదా అని అంటే అందరము మరిచిపోయాము. వేటిని మరిచిపోయామట? ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరే. ఈరోజు చూడండి ప్రియులరా, ఈ ప్రకృతిని కలిగించింది దేవుడే, కానీ దేవుడు కలిగించాడన్న ఆలోచన ఎవరికి
లేదు. ఈరోజు మనం తింటున్న ఈ మెతుకులు అనగా ఈ ఆహారం దేవుడిచ్చిందే. కానీ ఆ అన్నాన్ని చూస్తున్న ఏ మనిషి అయినా ఇది నా తండ్రి కష్టార్జితం అనుకుంటాడు. కానీ ఇది నా దేవుని కష్టార్జితం అని ఒక్కసారి ప్రార్థన చేసి భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నాం చెప్పండి? ఏమంటాం? తల్లిదండ్రులు కూడా ఏమంటారు? రేయ్, ఇది మా రక్తం కార్చి, మా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన ఆహారం అని పిల్లలకు పరిచయం చేస్తాం. కానీ ఇదిగో మనందరికంటే ముందు నీ కన్న తండ్రి అయిన దేవుడు రై మన కోసం కష్టపడి ఇదిగో నిద్రాహారాలు మాని ఈ విశాలమైన విశ్వాన్ని కలిగించి ఈ ఆహారాన్ని అందించాడు నాయన. అందుకే దేవునికి ఆ అన్నం నోట్లో తీసుకునేటప్పుడు స్తోత్రం చెప్పి తిను నాయన అని ఏ రోజైనా నీ పిల్లలతో నువ్వు మాట్లాడావా? లేదండి. ఈరోజు ఎవరితో మాట్లాడినా రాజకీయాలు మాట్లాడతారు, పక్కవారి కుటుంబ విషయాలు మాట్లాడతారు, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో మాట్లాడతారు. కానీ దేవుని గూర్చిన సంభాషణ చేసేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? అంటే ఈ సంభాషణ దేవుడు అనే ఆలోచన మన మైండ్కు రావట్లేదంటే మనము దేవుణ్ణి బొత్తిగా మర్చిపోయామట ప్రియమైన దేవుని వరలరా. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఈరోజు మనుషుల జ్ఞాపకాల్లో ఉండిపోవాలనుకుంటున్న మీరు ఒక విషయాన్ని మనకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. చూడండి, ఒక్కసారి చూసుకొని ముందుకెళదాం. ఈరోజు దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉండకుండగా మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ఎంత ప్రయత్నించినా ఏమైనా ప్రయోజనమా అని కనుక మనం ఆలోచిస్తే ఆది కాండము 40వ అధ్యాయము 40వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ప్రియులారా, ఇక్కడ ఒక సంఘటనను దేవుడు ప్రత్యేకించి రాయించాడు. ఎందుకు రాయించాడు అని అంటే ఈరోజు దేవుని జ్ఞాపకాలలో ఉండకుండగా మనుషుల జ్ఞాపకాల్లో నిలిచిపోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి రాయించాడు ఈ సంఘటన పర్టిక్యులర్గా. ఇక్కడ ఏం జరిగింది అంటే ఐగుప్తు యోసేపు గారు ఉన్నారు. ఈయనను తన అన్నలే అమ్మివేశారు అన్ని జనులకు. అలా అమ్మబడిన ఈయన ఐగుప్తులో మరి బానిసగా పోతీపరు ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పోతీపరు గారు భార్య ఆయనపై కన్ను వేసి ఆయనతో శయనించాలి అని అనుకున్నప్పుడు దానికి ఒప్పుకోకపోతే నింద వేసి, అంటే చెయ్యని నేరానికి శిక్ష వేసేలా అబద్ధపు సాక్ష్యం అనగా అబద్ధపు నేరం ఆయన పైన మోపి జైలు పాలు చేసింది. ఆయన జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంలో ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి భక్షకారుడు అనగా ఆయన, అలాగే పానదాయకుడు అనే ఈ ఇద్దరు ఏం చేశారనంటే తప్పు చేశారు. సేమ్ ఈ యోసేపు గారు ఉన్నటువంటి ఆ యొక్క జైల్లోనే వీరిద్దరిని కూడా బంధించారు. అయితే ఒకరోజు ఏం జరిగింది అన్నప్పుడు 9వ వచనం నుంచి కనుక మనం చదివితే, ఒకరోజు వారిద్దరు కూడా కలలు కన్నారు. అందులో పానదాయకుడు కలగన్నాడు. ఏమిటా కల అంటే ఒకసారి చదవండి నాన్న 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. కలగన్నాడు. ఏమనంటే నా కలలో ఒక ఏంది కనిపించిందట? ద్రాక్షావల్లి కనిపించింది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు వచ్చాయి. ఆ తీగల నుంచి పూత వచ్చి విస్తారమైనటువంటి ద్రాక్ష గెలలు కాసాయి. ఆ తర్వాత చూస్తే నా చేతిలో ఫరో గిన్నె ఉంది. ఆ పండినటువంటి ఆ ద్రాక్ష గెలలను పిండి మరలా అందులో పోసి ఆ యొక్క రాజుకి ఆ గిన్నెలో ఆ ద్రాక్ష రసాన్ని నేను అందించినట్టుగా నాకు కల వచ్చింది అని యోసేపు గారితో కలను పంచుకున్నాడు. ఇప్పుడు ఏమై ఉండొచ్చు ఈ కలభావము, ఎందుకు ఇలా నాకు కలబడింది అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు చదవండి నన్ను ముందుకు 11వ వచనం. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు గారు ఏమన్నారంటే, దాని భావం ఇదే, 3 తీగలు 3 రోజులు అన్నాడు. 3 తీగలు 3 రోజులు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉంటావు. నాయన, నీకేం జరుగుతుందంటే ఆ 3 తీగలు వచ్చాయి కదా, ఆ 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది, మరలా నువ్వు ఎప్పటిలాగే ఫరో చేతి కింద నీ ఉద్యోగాన్ని చేస్తూ ఆయనకు పానదాయకుల అధిపతిగా నువ్వు ఉంటావు అని చెప్పి ఒక శుభవార్తను తెలియజేశాడండి. అయితే ఈ వార్తను తెలియజేసిన తర్వాత ఒకటి కోరుకున్నాడు. ఏంటది చూడండి కింద. నీవు అతనికి 14వ వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు. అయితే నాయన ఒక్క రిక్వెస్ట్ అయ్యా, ఏంటంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది,
అయితే నువ్వేం చేయాలనంటే, నువ్వు మరలా ఫరో దగ్గరికి నువ్వు వెళ్తావు కదా! అక్కడికెళ్ళిన తర్వాత నా గురించి మాట్లాడు. నేను ఏ నేరం చేయలేదని నీకు తెలుసు గదా! నా ఎడల రాజుగారికి జాలి కలిగేటట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకొని, నా తరఫున నువ్వు రాజుగారి మనసు మార్చడానికి ప్రయత్నించి, ఈ జైల్లో నుంచి విడిపించడానికి నాకు సహాయము చెయ్యి. నన్ను మరచిపోవద్దు అని చెప్పాడండి. మొత్తానికి యోసేపు గారు చెప్పినట్టే జరిగింది. పానదాయకుని యొక్క ఉద్యోగం మరలా అతనికి వచ్చింది. ఇప్పుడు ఆయన మరి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నారా? ఒకసారి చూడండి ప్రియులారా. 22వ వచనం చదవండి. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక ఏమైందట? అతన్ని మర్చిపోయాడు. నిజంగా అండి, ఈరోజు నువ్వు మనుషుల కోసం ఎంతన్నా చేయండి, వారు నిన్ను మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఎప్పుడు కూడా మనుషుల జ్ఞాపకాలలో ఉండాలి. మనుషులు నన్ను గొప్పగా చూడాలి, వారు నాకు సహాయం చేస్తారు అని చెప్పి ఎప్పుడు నరుని మీద నువ్వు ఆధారపడకు. మనిషి మీద నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడకు. ఎందుకంటే వారు స్వార్థపరులు, అవసరానికి వాడుకుంటారు, ఆ తర్వాత వదిలేస్తారు. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి ఇదే విషయం ఉంది. ఒక్కసారి అది కూడా చూడండి, ముగించేస్తానులే. 9వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను జరుగు దీనిని చూచి జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా ఏదో అది చెప్పండి. ముందుకు చదవండి. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉందట. దాని యందు ఒక చిన్న పట్టణం ఉంది, దాని యందు కొద్ది మంది కాపురం ఉన్నారు. దాని మీదకి ఒక గొప్ప రాజు, అమ్మ వినాలి, ఒక గొప్ప రాజు దాని మీదకి వచ్చాడు యుద్ధం చేయడానికి. దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించి, అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడున్నాడు. ఏమండి, ఇక్కడ ఏం జరిగిందనంటే, ఒక గొప్ప రాజు వచ్చాడు, చిన్న పట్టణం కదా, వారు ఎదిరించగలరా? కాబట్టి ఆ పట్టణం మీద దాడి చేసి దానిని స్వాధీనపరచుకోవాలని చెప్పి చుట్టూ కూడా తన సైనికులను మోహరించాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఆ పట్టణంలో ఉన్నవారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రాజుగారు కూడా ఏం చేయలేకపోతున్నారు. రాజుగారికి ఏం చేయాలో ఆలోచన రావట్లేదు. అప్పుడు చాలా పేదవాడు, అంటే కనీసం ఎన్నిక లేనివాడు, ఏమాత్రం అతన్ని లెక్క చేసేవారు కూడా కాదనమాట. అలాంటి ఒక పేదవాడు ఏం చేశాడంటే, చదువున్నాను, తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించాడు, ఆ పట్టణాన్ని కాపాడాడు. రాజు కాపాడలేదు, ఆ పట్టణంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు కూడా వారి పట్టణాన్ని కాపాడలేకపోయారు. కానీ ఒక పేద ఇంటిలో ఎవ్వరు కూడా గుర్తించలేని, ఒక ఎన్నిక లేని ఒక పేదవాడు, జ్ఞానం కలిగిన వాడు గనక తన తెలివితో అంత పెద్ద రాజు నుంచి కూడా ఆ పట్టణాన్ని, ఆ రాజ్యాన్ని కాపాడాడు. ఇప్పుడు అతనికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలండి, మీరు ఆలోచించండి. చావు బతుకుల్లో ఉన్న మీకు ఎవరైనా, అమ్మా తీసుకోండి 1,00,000 రూపాయలు, మీ కొడుకు బాగా చేసుకోండి అని అంటే ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు ఆ టైంలో అతని కాళ్ళు మొక్కడానికైనా మనం వెనకాడం. అంతేకాదండి, అతను చేసిన సహాయం వల్ల మనకి ఏదైనా మేలు జరిగితే ఆ ఫోటోను మనము ఫ్రేమ్ కట్టించి కూడా రోజు దండేసి పూజించే టైప్ మనం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతోమంది ప్రాణాలు కాపాడారని ఒకప్పుడు ఆయన చనిపోక ముందు దేవునిగా ఫోటో పెట్టి, దేవుని ఫోటోతో పెట్టి పాటు ఈయన ఫోటోని పెట్టి కూడా పూజించారు ఆ రోజుల్లో. 300 మంది చచ్చిపోయారట ఆయన చనిపోయిన సంగతి విని. అంటే ఆయన మాకు మేలు చేశాడు అని చెప్పి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు చూడండి. మరి ఒక పట్టణాన్ని కాపాడిన ఈ బీదవాన్ని వీళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారా? చూడండి 10 చదవండి. అయినను ఎవరును ఆ బీదవాణిని చెప్పండి జ్ఞాపకం ఉంచుకున్నారా? జ్ఞాపకం ఉంచుకోలేదా? అందుకే నాయన, మనుషుల జ్ఞాపకాల్లో మీరు ఉంటే ప్రయోజనం శూన్యం. ప్రియురాలు జ్ఞాపకాల్లో ఉంటే ఆమె కూడా మర్చిపోతుంది కొద్ది కాలానికి. ప్రియుడి జ్ఞాపకాల్లో ఉండాలనుకుంటే వాడు కూడా మర్చిపోతాడు. ఈరోజు స్వార్థపరులు అండి, బింకములాడువారు, మంచి చెడు ఆలోచించిన వారు ఈరోజు మనుషులే బాలేరండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు పూర్తిగా చెడిపోయారు. అలాంటి వారి కోసం నువ్వెందుకయ్యా వారి జ్ఞాపకాల్లో ఉండిపోవాలని, వీళ్ళని సంతోషపరచాలని చెప్పి దేవుణ్ణి సంతోషపరచకుండా నీ జీవితకాలాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? ఎవరినో సంతోష పెట్టాలి, ఎవరి జ్ఞాపకాల్లో నిలిచిపోవాలని చెప్పి నీ ఆయుష్కాలాన్ని అంత పూర్తిగా అయిపోగొట్టి నరకానికి వెళ్ళిపోతున్నావు కదా. కానీ నీ తండ్రి జ్ఞాపకాలలో ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు మనుషుల్లాంటి అన్యాయస్తుడు
అమ్మా తల్లి వింటున్నారా? మనుషులైతే మర్చిపోయారు కదా, బెస్ట్ ఎగ్జాంపుల్స్ పెట్టాడు కదా. యోసేపు గారిని పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఒక పట్టణాన్ని కాపాడిన బీదవాన్ని ఆ రాజు మర్చిపోయాడు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మర్చిపోయాడు. కానీ నీ తండ్రి కొరకు, నిన్ను పుట్టించిన నీ తండ్రి కొరకు నువ్వు కష్టపడితే నువ్వు చేసిన ప్రతి చిన్న కార్యాన్ని కూడా ఆయన ఏం చేస్తాడట? మరచిపోడట. మరలా చదువు తమ్ముడు. ఇప్పుడు అదే చదవండి మరలా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, ఇంకనూ మీరు చేస్తున్నారు చూడండి. అంటే మీరు పరిశుద్ధులైన దేవుని పిల్లల కోసం, అంటే దేవుని పిల్లల కోసం కష్టపడడం అంటే దేవుని కోసం కష్టపడినట్టే. అంటే దేవుని కోసం కష్టపడితే, దేవుని కార్యాలు మీరు చేస్తే, చిన్న పని చేసిన ఆయన ఏం చేస్తాడట? మరచిపోడట. మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడట. అంతేకాదండి, మరచిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు మరచిపోవడం కాదండి, నీ పేరును ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథములు తుడుపు పెట్టకుండగా ఇదిగో సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నాడట నీ పేరును. ఎందుకు? నా కోసం పలానా మరియమ్మ చాలా కష్టపడింది భూమి మీద, ఆయన పేరుతో వచ్చినటువంటి సేవకులకు ఉపచారం చేసింది, నా సంఘంలో ఉపచారం చేసింది, ఇదిగో సువార్త పనిలో కష్టపడే వారికి తన ధనాన్నిచ్చి సేవ చేసింది గనక, నా కుమార్తె నా కోసం ఇన్ని త్యాగాలు చేసింది గనక, అమ్మ నీ పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? పరలోకంలో నా దగ్గర ఉన్నటువంటి గ్రంథములు పేరును తుడుపు పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడట? మరచిపోని అక్షరాలుగా, తుడుపు పెట్టని అక్షరాలలో నిన్ను లిఖిస్తున్నాడు, నీ పేరును అక్కడ రాసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఇప్పుడు చూడండి, దేవుడే మన పేరును రాసుకుంటున్నాడనంటే మనం ఎంత అదృష్టవంతులై ఉండాలి చెప్పండి. ఈరోజు భూమి మీద ఏదో ఓటర్ లిస్టులో పేరు లేకపోతే గొడవపడైనా సరే ఏం చేస్తాం? ఆ పేరుని ఎక్కించాలి అని ప్రయత్నిస్తాం. ఒకవేళ నువ్వు గొడవపడి మొత్తానికి పేరు ఎక్కించిన తర్వాత ఎంత ఆనందపడతావు? అమ్మయ్యా, ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో నా పేరు ఉంది అని ఎంత గొప్పగా ఫీల్ అవుతావు. అంటే ఈరోజు ప్రభుత్వ లెక్కల్లో నీ పేరుంటేనే నువ్వు ఇంతగా ఆనందపడితే, ఈ ప్రభుత్వాన్ని కలిగించిన, ఈ ముల్లోకాలను కలిగించిన నీ కన్న తండ్రి అయిన దేవుడు నీ పేరు రాసుకుంటే నీ అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రభువు లెక్కలో ఉంటే, ప్రభుత్వం లెక్కలో కాదు, ప్రభువు లెక్కలో ఉంటే మనల్ని మించిన అదృష్టవంతులు, మనల్ని మించిన గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఇంకెవరు ఉంటారు చెప్పండి? మరి ఆ పేరు రాసుకోవాలంటే ఏం చేయాలట? కార్యములు చేయాలన్నాడు. ఏం కార్యములు చేయాలి? ఆయనను సంతోషపరిచే కార్యములు చేయాలి. మరి ఆయన ఏమిట్లో సంతోషపడతాడు చెప్పండి? ఏం కార్యం చేస్తే ఆయన సంతోషపడతాడు? దేవుడు సంతోషపడేది. ఈరోజు నీ భార్య జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలంటే నీ భార్యకి ఇష్టమైన బంగారు గొలుసు కొనిచ్చినావు అనుకో, ఎప్పటికీ మర్చిపోదు ఇక. అంతే కదండి? నువ్వు ఒక బంగారు గొలుసు తీసుకెళ్ళి నీ భార్యకు సర్ప్రైజ్ ఇచ్చినావు అనుకో, అబ్బా ఇంకా నా భర్త లాంటి భర్త ప్రపంచంలోనే లేడు, నా పతియే ప్రత్యక్ష దైవం అంటావు కదా. అంటే ఆమెను సంతోషపరిచావు కనుక ఆమె నిన్ను అంతలా ప్రేమించి తన జ్ఞాపకాలలో పదిలంగా ఉంచుకుంటుంది. నువ్వు చచ్చిపోతే కూడా నిన్నే తలుసుకుంటూ నీ జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇష్టమైన కార్యములు చేసావు, ఆమెను చక్కగా చూసుకున్నావు, ఆమెను ఎల్లప్పుడూ సంతోషపరిచావు గనక. నీ పిల్లలు నీవు చనిపోతే నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. పైగా ఆ కొడుకు ఏం చెప్పుకుంటాడో తెలుసా? మా నాన్నే నాకు హీరో, మై డాడ్ ఈజ్ మై హీరో అని ఇదిగో వాహనం మీద రాసుకొని తిరుగుతాడు. ఎందుకు? మా నాన్నను మించినటువంటి హీరో ఎవ్వరు లేరు. ఎందుకు అంతలా వాళ్ళ నాన్నను ప్రేమిస్తున్నాడంటే వాళ్ళ నాన్న తన కొడుకు సంతోషపడే క్రియలు చేశాడు గనక. అందుకే వాళ్ళ నాన్న ఆ కుమారుని జ్ఞాపకాల్లో అలా ఎప్పటికీ నిలిచిపోయాడు. మరి దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోవాలంటే దేవుని సంతోషపరిచే కార్యాలు చేయాలి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? మార్కు అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను 10వ వచనం చదవండి. 15వ అధ్యాయం 10వ వచనం. అటువలనే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. అంటే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడట? ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడండి. దేవుడు ఇప్పుడు సంతోషంగా లేడండి. యేసుక్రీస్తు వారు కూడా 33.5 ఏండ్లు బ్రతికాడు. బైబిల్లో ఆయన ఆనందించినట్టుగా
ఎక్కువ శాతం ఉందో చెప్పండి? ఒకే ఒక్క చోట ఆనందించాడు అంతే. 33.5 ఏళ్ళు ఆయన భూమి మీద బ్రతికితే సంతోషం అన్నది ఎరగకనే బ్రతికాడు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఆయన్ను ఏడిపిస్తూనే ఉన్నారు గనుక. నీ తండ్రి కూడా ఎప్పుడు చూడండి ఆయన కన్నీరు అంటే ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట చూచి నా కన్నీరు ఏరులై పారుతున్నది అని అంటాడు ఇర్మియా గ్రంథంలో. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? నా జ్ఞాపకాలు లేవు ప్రజల హృదయాల్లో. నేను రాయించిన ఈ అక్షరాలు, ఈ వాక్యాలు వారి హృదయం అనే పలక మీద రాసుకోండయ్యా, మీ కన్నులు ఎదుట బాసికం వలె కట్టుకోండయ్యా, ఎల్లప్పుడూ నన్ను స్మరించండి నాయనా అని చెప్పి ఈ జ్ఞాపక శక్తినిచ్చి భూమి మీదకి పంపిస్తే అసలు వారి హృదయాల్లో వాక్యం ఉండకపోగా ఏముంటున్నాయట? సినిమా టైటిల్స్, సీరియల్స్, స్టోరీలు. ఇవి జ్ఞాపకాలు వారి హృదయం నిండా ఇవి నిండిపోయాట. మరి ఆయన ఏడవకుంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తున్నాడట. ఏడిస్తే ఆయన కన్నీరట ఏరులై పారుతుందంటే ఎంతగా ఆయన రోధిస్తున్నాడు నాయన. అంటే నీ కన్న తండ్రి నువ్వేం చేస్తున్నావు? ఏడిపిస్తూ ఉన్నావు. మరి అలా ఏడ్చే నీ తండ్రిని నువ్వు సంతోషపరచాలంటే నువ్వేం చేయాలంటే పాపిని మార్చాలి. ఎవరిని మార్చాలమ్మా? పాపిని మార్చితే ఇదిగో దేవుడు నిన్ను బట్టి ఎంతగా ఆనందిస్తాడంటే పరలోకం అంతా సందడి పండగ. దూతలతో ఆయన ఆనందిస్తాడట. ఇదిగో ఈరోజు ఒక కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా జ్ఞాపకాలలో ఉండిపోవాలని నా కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పి ఇదిగో మనల్ని బట్టి ఆయన నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడట. మరి ఆ పాపిని మార్చే కార్యాలేంటో మీకు తెలుసు కదా. ఆ పాపిని మార్చడానికి మనం ఏం చెయ్యాలో మీకు తెలుసు. అలాంటి పనులు చేస్తే ఆయన జ్ఞాపకాల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోతాం నాయన. అలా ప్రయత్నించిన వాడే ఒక అబ్రహాము. తొందరగానే ముగిస్తానండి, టైం ఎంతైంది. అలా ప్రయత్నించిన వాడే అబ్రహాం. ప్రియులరా, ఈ అబ్రహాము గారిని దేవుడు మర్చిపోలేదండి. పైగా ఏం చెప్పుకున్నాడు కనుక మనం చూస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం చదువున. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని అనే మాటను చూడండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును కాపాడాడట. అంటే లోతు ఎక్కడున్నాడు? పాపుల మధ్య నివసిస్తూ ఉన్నాడు కనుక అవి సహించలేని దేవుడు దీనిని అగ్నిగంధకాలతో కాల్చి పారేయాలనుకున్నాడు. అయితే అబ్రహాము గారు ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటంటే, నాయన అక్కడ నా యొక్క అన్న కొడుకున్నాడు, లోతు ఉన్నాడు, నాయన ఆయన కాపాడు అని అడుక్కున్నాడండి. దాన్ని కాల్చడానికి పోయినప్పుడు ఇదిగో అబ్రహాం గారు చేసిన మనవి గుర్తుకొచ్చి లోతును ఏం చేశాడు? ఆ పాపులతో పాటు నశించిపోకుండా రక్షించాడు. అంటే అబ్రహాము గారిని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకాల్లో ఉంచుకున్నాడనంటే అబ్రహాము గారి జ్ఞాపకాల్లో దేవుడు ఎంత ఉండాలి చెప్పండి. అంతేకాదు, పైగా ఏం చెప్పుకున్నాడు? ఇశ్రాయేలుల దగ్గర ఏమని పరిచయం చేసుకున్నాడు తన్ను గూర్చి తాను? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. వాట్ వండర్ఫుల్ అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గెలిచాడనే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని బోర్డులు కొట్టించేసి బండ్లకు తగిలించుకుంటున్నారు. ఎందుకు? ఆ పవన్ కళ్యాణ్ గారి తాలూకమేమని చెప్పుకోవడానికి వీళ్ళు గర్విస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ కనుక అని వీరి ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి కనుక అంటే గొప్పవారి పేరు చెప్పుకుంటే మన గర్వంగా ఫీల్ అవుతామా? గౌరవంగా ఫీల్ అవుతామా? ఎస్. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారే పలానా భాస్కర్ సార్ గారి తాలూకు అని చెప్పుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఒక పెద్ద సెలబ్రిటీ నీ పేరు చెప్పుకొని నేను వారి తాలూకు అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఏమండి? గీళ్ళు చెప్తేనే ఒక ముఖ్యమంత్రి నిన్ను జ్ఞాపకం పెట్టుకొని పలానా నీ పేరు ఎత్తగానే సభలో అబ్బా నీ ఆనందానికి అవధులు ఉండవే. అలాంటిది ఇంకా దేవుడి గురించి మీకు ఎంత చెప్పాలండి? కన్న తండ్రి, ఆ ముల్లోకాల మహా చక్రవర్తి ఎవరి పేరుతోనో పరిచయం చేసుకుంటున్నాడు? నేను అబ్రహాం గారి తాలూకు అంటున్నాడు. ఎవరి తాలూకట? నేను అబ్రహాం గారి తాలూకండి, నేను ఇస్సాకు తాలూకండి, నేను యాకోబు తాలూకండి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరు చెప్పి వారి దేవుడిని నేనని పరిచయం చేసుకుంటున్నాడంటే ఎంత గొప్పగా బతికాడండి అబ్రహాం గారు. అందులో మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం గారికి ఇచ్చాడు. అంతే కదండి, ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు, ప్రపంచం ఇవ్వని బిరుదు. ఈ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అత్యున్నతమైన పురస్కారం. కానీ దేవుడిచ్చిన అత్యున్నతమైన పురస్కారం అబ్రహాం గారికి ఏంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి. వాటి వండర్ఫుల్ బిరుదు అండి అది. అంటే ఈరోజు మనందరికీ విశ్వాసము లేనప్పుడే ఆయన ఏం చేశాడు? విశ్వాసంతో నిరీక్షించాడు. అందుకే విశ్వాసులకు తండ్రి నాన్న నువ్వు. ఆధారం లేనప్పుడే నువ్వు నన్ను నమ్మావు. చూడండి పిల్లరా, ఒక్కసారి ఆయన లక్షణము ఎంత గొప్పదో అదే ఆదికాండాన్ని ఒక్కసారి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి
నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమంటున్నాడు నాయన? అప్పుడే జలప్రలయం వచ్చేసింది. నోవాహు గారి తర్వాత సంతానం విస్తరిస్తూ విస్తరిస్తూ బాబెలు దగ్గర మరి జనసంఖ్యను దేవుడు ఏం చేశాడు? వారిని చెదరగొట్టినట్టుగా మీకు అందరికీ తెలుసు. అంటే బాబెల్ అనే ఆ పర్వతం దగ్గర వారు ఒక్కచోటే ఉండిపోవాలి అని అనుకున్నప్పుడు ఇలాగైతే కుదరదని చెప్పి ఏం చేశాడనంటే వారిని ప్రపంచమంతా చెదరగొట్టేశారు. అలా చెదరగొట్టిన తర్వాత ఇదిగో దేవుణ్ణి మర్చిపోయారు చాలామంది. ఇందులో చాలా వరకు 99% దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయి ఇదిగో ఆ దేవుణ్ణి కోసం, ఆ దేవుడు ఎవరో అని తెలుసుకోవడం కోసం చెట్టులో దేవుణ్ణి చూసుకుంటున్నారు, భూమిలో దేవుణ్ణి చూసుకుంటున్నారు, సూర్యునిలో దేవుణ్ణి చూసుకుంటున్నారు. అంటే ఈ ప్రకృతిలో దేవుణ్ణి చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇది నాకు భూమి మేలు చేస్తుంది కాబట్టి ఇదే నాకు దేవుడు, ఎందుకంటే ఇది మంచిది కాబట్టి, ఆ చెట్టు నాకు గాలిని ఇస్తుంది కాబట్టి అక్కడ గన దేవుడు ఉన్నాడేమో, ఆ సూర్యుడు నాకు వెలుతురిస్తున్నాడు కాబట్టి ఆ సూర్యునిలో గన దేవుడు ఉన్నాడేమో అని చెప్పి దేవుని మహిమను ప్రకృతికి ఆపాదించి పూజిస్తూ ఉండగా అబ్రహాము గారు కనపడ్డాడండి. కనపడగానే ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఇప్పుడే నువ్వు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి, నీ బంధుమిత్రులను విడిచిపెట్టాలి, నేను ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలన్నాడు. ఇదేమైనా గొప్ప పనే అండి? మీకు అనిపిస్తుండొచ్చు. ఇదేమైనా అంత అలా అలా చెప్పాడని విడిచిపెట్టడం అదేమైనా గొప్పనా? ఏమండి, ఉన్న పలంగా మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడే మీ ఇంటిని ఖాళీ చేసి నువ్వు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో అంటే ఎట్లుంటుంది చెప్పండి అప్పుడు? ఏమండి, మన పిల్లలను, మనం ఉన్న ఊరిని, మన బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అంటే చాలా బాధగా ఉంటుంది పిల్లరా. వెళ్ళలేం. ఎందుకంటే మనకి ఇక్కడ అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయి. వారిని విడిచి వెళ్ళడానికి చాలా బాధపడిపోతూ ఉంటాం. అలాంటిది ఏమంటే సరే ఏదో ఒక ఊరికనే ముందు చెప్పింటే కూడా సరిపోయేది. అసలు ఈ ఊరు పేరు కూడా చెప్పలేదండి. నేను చూపించు ప్లేస్కి నువ్వు వెళ్ళిపోనన్నా అనగానే నేను వెళ్ళను ప్రభువా, నాకు ఒక వారం టైమే, లేకపోతే ఒక నెల టైమే అన్నాడా? వెంటనే ఏం చేశాడు చూడండి, చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసేదను అని చెప్పగానే వెంటనే ఆయన ఏం చేశాడో చూడండి పిల్లలు. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, అతనితో కూడా లోతు వెళ్ళిపోయాడు. అంటే భార్యను వెంట పెట్టుకున్నాడు, లోతును వెంట పెట్టుకున్నాడు, తన పనివారిని వెంట పెట్టుకుని అలా గమ్యం తెలియని నావలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఉన్నమన్న కాడ ఉన్నాడు, పద అన్న దగ్గర నడిచాడు, ఇక్కడ ఉండు అన్న దగ్గర ఉన్నాడు, వెళ్ళు అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఏమండి, కనీసం ఇప్పుడంటే మనకు ఆధారాలు బైబిల్ ఉందండి, ఆధారం బైబిల్ ఉంది, దీన్ని చదువుకొని మనం గ్రహించుకోగలం. ఆ రోజు బైబిల్ అన్నది ఉందా? దేవుని గురించి చెప్పేవారు ఉన్నారా? కానీ నమ్మేశాడండి. ఈయనే మమ్మల్ని కన్నా తండ్రి అని చెప్పి గుర్తుపట్టేశాడు. ఆయన మాట ప్రకారం వెళ్ళిపోయాడు. అంతేకాదండి, ఆయనకి ఇంకొక భయంకరమైన పరీక్ష పెట్టాడు. అదంతా మీకు అందరికీ తెలుసు. అది చెప్పండి, ఏంటది? ఇస్సాకును బలి ఇచ్చే కార్యం. అక్కడ నెగ్గాడండి అబ్రహాం గారు. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, అవునులే అబ్రహాం గారిని వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, అందులో ఏం గొప్ప ఉంది అంటే ఆయన గొప్పతనం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? తన కుమారుణ్ణి బలిచ్చే దగ్గర తెలుస్తుందండి. ఇలా అబ్రహాము గారు తన ఇంటిని విడిచిపెట్టినప్పుడు 75 ఏండ్లండి. అప్పుడు వాగ్దానం చేశాడు, నాయన నీకు ఇప్పటి వరకు సంతానం లేదు కదా, నీకు సంతానాన్ని ఇస్తాను, ఈ ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానము భూమి మీద విస్తరిస్తుంది అని చెప్పాడు. ఆ మాటను నమ్మాడు. అలా నమ్మి ఎన్నేండ్ల పాటు నమ్మాడు తెలుసా? ఇస్సాకు గారు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత? 100 సంవత్సరాలు. అంటే 75 నుంచి 100 సంవత్సరాల వరకు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు తన కొడుకు కోసం? 25 ఏండ్లు నమ్మాడండి. మనమైతే ప్రార్థనకు వస్తాం, ప్రార్థన చేయించుకుంటాం సంఘానికి వచ్చి, అయ్యా నా కొడుకు పుట్టలేదు, నా గర్భఫలం వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యా అనగానే 1 వారం చూస్తారు, రాలేదు. 1 నెల చూస్తారు, అయినా గర్భఫలం కాలేదు. 2 నెలలు 3 నెలలు చూడగానే దేవుడు ఇవ్వడని చెప్పి మనం ఏం చేస్తాం? నమ్మకాన్ని కోల్పోతాం. అలాంటిది అబ్రహాము గారు 25 ఏండ్లు ఎదురు చూశాడండి. పైగా ఏమైనా యవ్వనమని ఉందండి ఆయనకు? 100 ఏండ్లు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? 100 ఏండ్లకు ఎలా కనిపిస్తారో మనకు తెలుసు. శారమ్మ గారి వయసు అయిపోతుంది, అబ్రహాం గారి వయసు కూడా అయిపోతుంది. ఇప్పుడేమి ఇస్తాడులే దేవుడు అని చెప్పి, ఇంకా నాకు సంతానం ఏం కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైనా అపనమ్మకం ప్రదర్శించినట్టుగా మనం ఎక్కడైనా చూస్తామా? ఈ ఆదికాండం మొత్తం చదవండి, ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే దేవుడు 25 ఏండ్లు వెయిట్ చేయించి ఒక పండంటి బిడ్డను 100 సంవత్సరాల తర్వాత ఇచ్చాడండి. ఇచ్చిన దేవుడు ఊరుకున్నాడా? మరలా ప్రత్యక్షమయ్యాడు, మరలా పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష చూడండి, 22వ అధ్యాయం
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించును. మన ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు వస్తున్నాయంటే దేవుడు లేడు, దేవుని గుట్టకు రాయి గుట్ట అని చెప్పి దేవునికి శాపనార్థాలు పెట్టకండి. దేవుడు మనల్ని అప్పుడప్పుడు పరీక్ష పెడతా ఉంటాడు. నీకు పిల్లలు కాలేదని చెప్పి కొంతమంది, చాలామంది నేను చూశాను. దేవుడు నాకు పిల్లలనివ్వలేదు, గర్భఫలమునివ్వలేదని చెప్పి దేవుని మీద ఏమంటారండి, కోపంతో అసలు సంఘాన్ని మానేసుకొని లోకంలో కలిసిపోయిన వారిని చాలా మందిని చూశాను. ఎందుకంటే దేవుడు నాకు ఏమిచ్చాడని ఆయన కోసం నేను చెయ్యాలి. దేవుడు నాకు ఏం చేశాడు, మాకు ఏం మేలు జరిగింది, యేసుప్రభు నమ్మినాం ఇన్ని రోజులైంది, మా ఇంట్లో ఏం మంచి కార్యం జరిగింది చెప్పు, అన్నీ ఈ దేవుని నమ్మాక నుంచి మొత్తం కష్టాలే. ఇలాంటి దేవుడు మాకొద్దు అని చెప్పి దేవుని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. కానీ 25 ఏళ్ళు ఎదురు చూశాడు, ఇచ్చాడు, మంచిది, ఆనందించే లోపే నాయన నీ కుమారుణ్ణి, మళ్ళీ నీ కుమారుణ్ణి అంటే ఎవరని అనుకుంటున్నావు, నీవు ప్రేమించు నువ్వు అంటే. నిజంగా పిల్లరా, లేక లేక పెళ్ళైన తర్వాత 20 ఏళ్లకు ఒక్కగానొక మగపిల్లగాడు పుడితే మీరు ఎలా చూసుకుంటారో ఒకసారి చెప్పండి. తల్లులారా, తండ్రులారా, మీకు అనుభవం. మొత్తం ఆడపిల్లలే సంతానం ఉండే ఒక్క కొడుకు పుడితే కూడా ఏమంటే చేతుల మీద నడిపిస్తారు. అంటే ఆడపిల్లలు సంతానం ఉన్నప్పటికీ నా కొడుకు ఒక్కడే పుట్టినాడబ్బా, ఒక్కటే కొడుకు అబ్బా అని చెప్పి వానికి అడిగిందల్లా ఇస్తాం, అల్లారు ముద్దుగా మన చేతుల మీద ఎత్తి పెంచుతాం కదా. మరి అలాంటిది 100 ఏళ్ల తర్వాత పుట్టిన కొడుకు అంటే ఆ శారమ్మకి ఎంత ప్రేమ ఉంటుంది, ఆ అబ్రహాము గారికి ఎంత ప్రేమ ఉండొచ్చు, ఒకసారి ఆలోచించండి నాయన. ఎంత ముద్దుగా చూసుకుంటుండొచ్చు, ఎంత ప్రేమ ఆ కుమారుని మీద వీరు పెంచుకొని ఉండొచ్చు. అలాంటిది సంబరపడే లోపే పిడుగు లాంటి వార్త తెచ్చాడు. నాయన ఇస్సాకును తీసుకెళ్ళి ఆ మోరియా పర్వతం మీద, హోరేబు దేశంలోనికి వెళ్ళి మోరియా పర్వతం మీద నాకు ఆయనను బలిచ్చే అన్నాడు. ఏమన్నాడమ్మా తల్లి, బలి చంపే, దహన బలిగా అర్పించాయి నాయన. ఏమండి ఏం చెప్తున్నాడు నాయన, తీసుకెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి తీసుకెళ్ళి హోరేబు కొండ దగ్గర తీసుకెళ్ళి సున్నతి చేయని చెప్పలే. ఆ కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టి కట్టెలు పేర్చి నీ చేతులతో నువ్వే అంటించాలి, అంటే దహన బలిగా నా కోసం అర్పించాలి అని చెప్పగానే నిజంగా అబ్రహాము గారి గుండె పగిలింటదంటారా లేదా? సరే, అబ్రహాం గారు తట్టుకున్న శారమ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఏం చేశాడనంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా, మీరు చదువుకోండి నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లో ఎవరికి చెప్పకుండా, తల్లికి కూడా చెప్పకుండా ఏం చేశాడంటే ఇస్సాకు కూడా చెప్పలేదు. నాన్న నువ్వేం చేస్తావు, బయలుదేరాడు. ఉదయం కట్టెలు చీల్చి 2 పనివారిని పిలుచుకున్నాడు, గాడిద మీద కట్టెలు పెట్టేశాడు, కుమారుణ్ణి పిలుచుకున్నాడు. అలా 3 రోజులు ప్రయాణం చేస్తూ 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 వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత దూరంగా ఆ యొక్క హోరేబు కొండను, ఆ మోరియా పర్వతాన్ని చూశాడు. చూసిన తర్వాత ఆ పనివారితో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఆ పనివారితో, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్రహాం గారు, అబద్ధం ఆడుతున్నాడు, అవునా లేదా? అక్కడ జరిగేది ఏంటి నాయన మీరు చెప్పాలి, అక్కడ జరిగేది ఏంటి అసలు సంగతి, బలి. కానీ నేనేం చెప్తున్నాడు, పనివారికి కూడా విషయం తెలియదు చూడండి. ఎందుకంటే చెబితే ఎక్కడ బలి ఇవ్వకుండా ఆపుతారేమో, ఎక్కడ నా కన్న తండ్రి కలను నేను పండించనేమో, ఆయన కోరుకున్న ఆ యొక్క దానిని నేను నెరవేర్చనేమో అని చెప్పి ఏం చేశాడంటే మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్తాం ఆ కొండ దగ్గరికి, వెళ్ళి బలి అర్పించేసి మరలా ఇద్దరు వచ్చేస్తామంటున్నాడు, మొక్కి వస్తామంటున్నాడు. ఆ తర్వాత కుమారుడు అమాయకంగా అడుగుతున్నాడు చూడండి. కొంచెం అలా వెళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్లేది నాన్న. ఏమండి మీరే ఒక్కసారి మీరు అబ్రహాం గారి స్థానంలో ఉండి ఆలోచించుకోండి, అప్పుడైతే మీకు ఇది బుర్రకెక్కుతుంది. అబ్రహాము గారి స్థానంలోనే మీరే ఉంటే మీరేం చేసేవారు, దేవునిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళం మనమే కనుక ఉన్నింటే. నాయన ఇది న్యాయమైన కోరికనా తండ్రి, నువ్వు లేక నాకు ఇచ్చావు కదా, మరలా వాడిని చంపమంటే ఇది న్యాయమా నీకు, ఒక్కసారి నీ మనసు మార్చుకో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దేవునినే కన్విన్స్ చేసేవాళ్ళమేమో. కానీ అబ్రహాం గారు ఎదురు చెప్పలేదండి, తీసుకెళ్తున్నాడు, అంటున్నాడు నాయన, కొడుకు అడుగుతున్నాడు అమాయకంగా, దహన బలికి కట్టెలున్నాయి, ఇంకేమి నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడుంది? అలా నీ కొడుకు నిన్ను అడిగాడు అనుకోండి, అప్పుడు నీ మనసు ఎంతగా చలించిపోతుందో ఒకసారి ఆలోచించు. నీ కుమారుడు అమాయకంగా నాన్న ఇవన్నీ ఉన్నాయి కదా, మరి గొర్రెపిల్ల ఏడుందని అంటే ఎలా చెప్పగలడండి నాయన, నిన్నే నాయన నేను అక్కడ తగలబెట్టేది అని చెప్పగలడా ఆ తండ్రి? అటు కుమారునికి చెప్పలేక
దేవుని మాటను కాదనలేక తన హృదయంలో ఎంతగా కుమిలిపోయి ఉంటాడు, ఎంతగా వేదన గురై ఉంటాడు ఆ ముసలి ప్రాయంలో. అయినా గాని వెనక్కు తీశాడా? లేదండి. వెళ్ళిపోయాడు. కట్టెలు పేర్చాడు, కుమారుడిని పడుకోబెట్టాడు, కత్తి తీశాడు. అలా ఒక్క ఈ వేటు ఏద్దామని చూశాడు. వెంటనే దేవుడు ఆపేశాడు. ఆపేసి, నాన్న నువ్వు అదిగో అబ్రహాము ఆ కుమారుని ఏమీ చేయకు, అదిగో గొర్రెపిల్ల బలిగా అర్పించేసి. చూడండి లాస్ట్ మాటలు చూడండి, చదవండి ఎంత చక్కగా ఆయన గురించి చెప్పాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చెయ్యకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని నేను. నాయన నువ్వు ఇప్పుడు అర్థమైందయ్యా, నువ్వు దేవునికి చాలా భయపడతావు కనుక ఆ కుమారుణ్ణి, నిజంగా నేనేమి రాక్షసున్నా, నీ కుమారుని బలి తీసుకుంటానా? తీసుకోను. నిన్ను టెస్ట్ చేద్దామనే ఈ పరీక్ష పెట్టాను, ఇందులో నెగ్గావయ్యాను, అందుకే ఇచ్చాడండి బిరుదు విశ్వాసులకు తండ్రి అని. అలా దేవుని జ్ఞాపకాలలో మొట్టమొదటి పేరు ఎవరిది? అబ్రహాం గారిది. అలాగే మోషే గురించి మీరు చదువుకోండి, నేనేం చెప్పను కానీ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3-7 మోషే గారు ఎంత కష్టపడ్డాడండి. మోషే గురించి కూడా దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మోషే మిక్కిలి భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి. ఎందుకు ఆ బిరుదు దేవుడు ఇచ్చాడో తెలుసా మోషేకు? ఎందుకంటే మోషే చేసిన త్యాగం అంతా ఇంత కాదండి. ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడు. అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని చెప్పి ఇదిగో కష్టాలు అనుభవించాడు. ఎంత కష్టాలు! ఇదిగో అమాలేకీలతో యుద్ధం జరుగుతుందండి. అమాలేకీలతో యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ అలాగే మిగతా సైన్యము వారితో యుద్ధం చేస్తూ ఉంటే మోషే గారికి దేవుడు ఏం చెప్పాడనంటే, నాయన నీ చేతిలో ఉన్న కర్రని నువ్వు తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆ కర్ర పట్టుకుని నువ్వు ఇలా చేతులు ఎత్తితే అక్కడ యెహోషువ అనగా ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలుస్తున్నారు. ఆ చేతులు నొప్పి కిందికి దించితే ఏం జరుగుతుంది? అమాలేకీలు గెలుస్తున్నారు. ఇప్పుడు మోషే గారు ఏం చేయాలి చెప్పండి? చేతులు అలా ఎత్తి ఇలాగే పట్టుకోవాలిగా, ఆ కర్రనెత్తి ఇలా పట్టుకోవాలి. ఏమండి, ఒక్క 20 నిమిషాలు మీ చేతులు ఇలా పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇవన్నీ పీకుతాయి. అలాంటిది యుద్ధం అంటే ఎన్ని రోజులు జరుగుతుందండి? 1 రోజులో అయిపోతుంది యుద్ధం. మీరే ఆలోచించండి. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు తెలుసా? సూర్యుడు అస్తమించిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు అంతే. మళ్ళీ సూర్యుడు దించగానే మరలా యుద్ధం. అంటే ఇప్పుడు మోషే గారు వెళ్ళిపోయారు, కొండ మీద కూర్చున్నాడు, అలా చేతులు ఎత్తి పట్టుకుంటున్నాడు. ఏమంటే ఆ చేతులు నొప్పి అయినప్పుడు దించాలని ప్రయత్నిస్తే ఏం చేశారంటే పక్కన ఉన్నటువంటి హోరు అలాగే అహరోను ఆ భుజాలు ఆనించి, ఆయన చేతులకు ఆ భుజాలు ఆనించి అలా స్టడీగా ఆయన చేతులు ఉండేలా పెట్టారండి. అలా 24 అనగా 12 గంటలు అనగా ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆయన చేతులు ఇలాగే పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే దించితే తన పిల్లలు అక్కడ ఓడిపోతారు. మరి ఇంత కష్టం మోషే గారు ఎందుకోసం అనుభవించారు? దేవుని జ్ఞాపకాలలో నా పేరు ఎప్పటికి తుడుపు పెట్టనిదిగా ఉండాలని. మనము 1 గంట వాక్యం చెబితేనే ఏమండి నడుములు నచ్చాను, లేసి అటు తిరుగుతుంటాం, ఇటు తిరుగుతుంటాం, ఎప్పుడు ముగిస్తాడని చెప్పి బాధపడిపోతూ ఉంటాం కదా. లోపల గొనుక్కుంటాం, తిడుతూ ఉంటాం. ఇలాంటి మనకు దేవుని జ్ఞాపకాలలో ఆయన గ్రంథంలో పేరు ఉంటుందో చెప్పండి? మోషే గారు ఏంటండి అలా కూర్చొని అన్ని గంటలు చేతులెత్తి పట్టుకున్నాడనంటే దేవుణ్ణి సంతోషపరచాలని. ఇలా చెబుతూ పోతే భక్తులు ఒక ఇర్మియాని మీరు తీసుకున్నా, ఒక యెషయాను మీరు తీసుకున్నా, ఇదిగో యెహెజ్కేలును మీరు తీసుకున్నా, ఏమండి ఒకటే వైపు పడుకోమన్నాడు యెహెజ్కేలు గారిని. అయితే ఎన్ని పరీక్షలు పెట్టాడు వారికి, ఎన్నో కష్టాలు అనుభవించారు. మనము అనుభవించాలి. ఇప్పుడు నిద్ర వస్తుందని చెప్పి ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని మనం బాధపడిపోతాం. నిద్రపోయే టైం కదా, పని చేసి వచ్చాం కదా, ఇప్పుడు దేవుని కోసం ఇంతగా మేము బాధపడుతూ కూర్చోవాలా అని మనం అనుకుంటాం. కానీ ఇలా ఉంటేనే దేవుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఆరాధిస్తే ఆయన ఆనందించడండి. అన్ని అనుకూలంగా ఉన్నా, నీకు ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఫ్రీ టైంలో నేను దేవుని స్తుతిస్తా అంటే నిన్ను బట్టి దేవుడు అస్సలు ఆనందించడు. కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు ఆ దేవుని ఆరాధించు. కష్టకాలంలో కూడా దేవుని మాటలు వినాలని ఒకవేళ ఆ యొక్క సందర్భమే వస్తే దానిలో కూడా నువ్వేం చేయాలి? ఎప్పటిలాగే దేవుని కోసం నువ్వు నిలబడితే అదండి దేవునికి సంతోషకరమైన, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు నీ పేరు దేవుని జ్ఞాపకాలలో చిరస్థాయిగా
ఉంటుంది ప్రియులారా. ఇలా భక్తులందరూ ఇలా చెబుతూ పోతే తెల్లవారేంత వరకు చెప్పొచ్చు. కానీ మనం వినలేం. మనం మనుషులం గనుక, మనం కొంతవరకు మనకు ఓపిక ఉంటుంది గనుక, మరి అంతవరకే మీకు బోధించాను గనుక, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలనంటే ఒక అబ్రహాము గారిలా, ఒక మోషేలా, మిగతా అపోస్తలుల్లా మనం దేవుని కోసం కార్యాలు చేస్తేనే ఆయన జ్ఞాపకాలలో ఉంటాం. అందుకే పౌలు గారు ఏమన్నారు? దేవుని కోసం పని చేశారని ఆ సహోదరులు వారు చేసినటువంటి క్రియలు ఎక్కడ రాయబడ్డాయట? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. ఏమండి, ఈరోజు మీ దగ్గరికి మేము వచ్చాం, మా కోసం మీరు ఎంతోమంది కష్టపడి ఉంటారు, మీరు నీళ్ళు ఇచ్చారా? మిమ్మల్ని మర్చిపోడండి దేవుడు. నీళ్ళు ఇచ్చినా మర్చిపోడట. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారిని కూడా ఆయన ఈరోజు బరకాలు వేశారండి చాలామంది. నాయన, మేము మర్చిపోతాం, కొద్ది రోజులకు మేము వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. నువ్వు ఈరోజు చేసిన పనిని దేవుడు ఖచ్చితంగా తన గ్రంథంలో రాసుకున్నాడు. అంటే దేవుని కోసం నువ్వు చేసే ఏ పనిని కూడా ఆయన మరువడు. నమ్మకం ఉంచుకోండి, నమ్మకం పెట్టండి ఆయన మీద. మీరు చేసిన ఏ చిన్న కార్యాన్ని కూడా ఆయన మరువడు. ఇంకా నేను చేశాను కదా అని చెప్పి రెస్ట్ తీసుకోకండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన కోసం మీరు చేశారు, ఇంకను చేయుచుండుటను బట్టి అన్నాడు. కనుక ఈరోజు మీరు చేసిన ఏ చిన్న పనిని, మేము చేసిన ఏ చిన్న పనిని దేవుడు మర్చిపోడు. కనుక ఆయన జ్ఞాపకాలలో ఉంటే మనం అదృష్టవంతులం. కనుక ఆయన జ్ఞాపకాల్లో ఉండడానికి ప్రయత్నిద్దాం. మనుషుల జ్ఞాపకాల్లో ఉంటే మనుషులు మర్చిపోతారని తెలియజేస్తూ ఈ పాటను చూడండి. చివరి ప్రార్థన చేస్తాం. దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా? ఆ దేవుడు గుర్తుంచుకుని పని చేసావా? ఆ యేసులా, ఆ యోబులా, దావీదులా, నీవు నోవాహులా. ఆ యేసులా, ఆ యోబులా, దావీదులా, నీవు నోవాహులా. దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? ఆ దేవుడు గుర్తుంచుకుని పని చేసావా? ఈ సృష్టిని ఎదురుగా ఉంచాడు ఆ దేవుడే. చేసింది ఎతనని నువ్వు గుర్తించాలని మరువకి జ్ఞాపకాలే. ఈ సృష్టిని ఎదురుగా ఉంచాడు ఆ దేవుడే. చేసింది ఎతనని నువ్వు గుర్తించాలని మరువకి జ్ఞాపకాలే. తన ప్రేమ గుర్తించవా? మరిచావనే యేసునే పంపెను. దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? ఆ దేవుడు గుర్తుంచుకుని పని చేసావా? ఒకనాటి తన జ్ఞాపకాలే మరిచావులే నీవని. ఉంచాడు జ్ఞాపకం, రాసాడు పుస్తకం, బైబులే జ్ఞాపకాలే. ఒకనాటి తన జ్ఞాపకాలే మరిచావులే నీవని. ఉంచాడు జ్ఞాపకం,
రాసాడు పుస్తకం బైబులే జ్ఞాపకాలే. తన ప్రేమ గుర్తించవా, తన మదిలో గుర్తుండే పని చేయవా, దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా, ఆ దేవుడు గుర్తుంచుకునే పని చేసావా. చూస్తున్నాను ఈరోజు దేవుని కోసం కష్టపడిన ఎంతోమంది ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారు. ఈ పాట రాసిన జాన్సన్ గారు ఎంత కష్టపడ్డారండి? జాన్సన్ అన్న గారు అహర్నిశలు దేవుని కోసం కష్టపడ్డాడు. ఆయన కూడా దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. మనం కూడా ఆయన జ్ఞాపకాల్లో ఉండాలని ప్రయత్నించండి. తప్పకుండా నిజంగా మనం చనిపోతే ఆయన చెంత ఆనందించే మంచి రోజు మనకొకటి ఉందని తెలియజేస్తూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు నీ పిల్లలతో నీ మాటలు కొన్నింటిని పంచుకొని ఉండగా, నీ పిల్లలు నా మాటలని కాకుండా తండ్రి నీ మాటలని నమ్మి వాటిని విశ్వసించి వాటి ప్రకారం బ్రతికే భాగ్యాన్ని దయచేయండి నాయన. అనేక మంది పిల్లలు నాయన నీకోసం మరి తండ్రి ఎన్నో పనులు చేసి నిద్ర వస్తున్నా తండ్రి వాటన్నిటిని ఓర్చుకొని ఓపికతో నీ మాటలు విన్నారు. విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంఘ పెద్దలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి నాయన జ్ఞానము, తెలివి, వివేచన దయచేసి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించండి. సంఘాన్ని కాయుచున్న నీ కుమారుడు మా ప్రియులు తండ్రి భాస్కరయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కుమారునికి మంచి ఆరోగ్యం ఇచ్చి, అంతకంటే ముఖ్యంగా చక్కటి జ్ఞానం ఇచ్చి నీ పిల్లలను నీ జ్ఞానంలో మరి తండ్రి క్రమ పద్ధతిలో పెంచగలుగు భాగ్యాన్ని దయచేయండి. అలాగే యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం, స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పజెబుతూ వెళుతున్న మాతోడు మీ యొక్క తోడు కాపుదల ఉంచుతారని ఈ కొద్ది మనవులు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మిగతా కార్యక్రమాన్ని అయ్యగారు నడిపిస్తారు.